వైశాఖ పురాణం 11వ అధ్యాయము రతీదేవి దుఃఖము, దేవతల ఓదార్పు. వైశాఖ మాసం యొక్క మహిమను వివరిస్తూ నారదుడు అంబరీషునితో ఇలా అన్నాడు. మిథిలానగర రాజైన శృతకీర్తి శృతదేవ మునిని చూసి, మహాత్మా, శివుని నేత్రాగ్నిలో భస్మమైన మన్మధునికి కలిగిన జన్మలు ఎలాంటివి? అతడు ఇంత కష్టాన్ని అనుభవించడానికి అతడు చేసిన పాపకర్మలు ఏవో చెప్పమని అడిగాడు. శృతదేవుడు ఇలా చెప్పాడు. రాజా, దేవతలకు ప్రీతి కలుగుతుందని శివుడంతటి మహాత్ముని మనస్సుకే వికారం కలిగించేలా చేయడం పాపకృత్యం కాదా? అందుకే అతడు తర్వాత 2 రకాల జన్మలెత్తవలసి వచ్చింది. ఆ కథ అంతా వినిపిస్తాను, విను. తన కళ్ళ ఎదురుగానే తన భర్త శివుని నేత్రాగ్నికి భస్మం కావడం చూసి రతీదేవి దుఃఖంతో మూర్ఛపోయింది. తేరుకున్న తర్వాత అనేక విధాలు ఏడ్చింది. ఆ దుఃఖాన్ని చూసిన వారికి కూడా గుండె బరువెక్కింది. దుఃఖం పట్టలేక రతీదేవి తన భర్తతో సహగమనం చేయాలని నిశ్చయించుకుంది. అందుకు కావలసిన ఏర్పాట్లు చూడమని తన భర్తకు మిత్రుడైన వసంతుణ్ణి కోరింది. అసలే తన మిత్రుని మరణానికి, అతని భార్య దుఃఖానికి విచారిస్తూ వసంతుడు ఆమెను ఓదారుస్తమ్మా, నేను నీ కుమారుడి లాంటి వాణ్ణి, కొడుకునైనా నేనుండగా నువ్వు సహగమనం చేయడం సహించలేను, కొంచెం మనస్సుకు ధైర్యం తెచ్చుకోమని ఓదార్చాడు. రతీదేవి మాత్రం సహగమనం చేయడానికే నిశ్చయించుకుంది. వసంతుడు ఆమె కోరిక ప్రకారం చితిని సిద్ధం చేశాడు. గంగా నదీ తీరంలో రతి గంగా స్నానం చేసి వచ్చి తన భర్తను తలుచుకుంటూ మండుతున్న చితిలో దూకపోయింది. అప్పుడు ఆకాశవాణి ఆమెతో, పతివ్రత అయిన ఓ రతి, నువ్వు అగ్నిలో ప్రవేశించకు. నీ భర్త శివుని దయ వల్లను త్వరలో ద్వాపరయుగంలో శ్రీకృష్ణ అవతారుడైన శ్రీహరి వల్లను 2 జన్మలు పొందుతాడు. మొదటి జన్మలో దేవతల వరం వల్ల మన్మధుడు లోకంలో వారందరికీ శరీరంతో కనిపించకపోయినా నీకు మాత్రం శరీరంతో కనిపిస్తూ పూర్వంలాగా నీతో కలిసి ఉంటాడు. 2వ జన్మలో రుక్మిణి శ్రీకృష్ణులకు ప్రద్యుమ్నుడిగా జన్మిస్తాడు. అప్పుడు నువ్వు శంబరాసునికి కుమార్తెగా జన్మిస్తావు. అప్పుడు ఆ ప్రద్యుమ్నుడు శంబరాసురుణ్ణి చంపి నిన్ను పెళ్ళాడి నీతోటే సుఖంగా ఉంటాడు. అందుచేత నువ్వు ఇప్పుడు చితిలో ప్రవేశించడం మానుకో అని రతిని సహగమనం మానిపించింది. తరువాత ఇంద్రుడు, బృహస్పతి మొదలైన దేవతలంతా అక్కడికి వచ్చి తమ కోసం కాలి బూడిదైన మన్మధుని భార్య అయిన రతీదేవిని అనేక రీతులుగా ఓదార్చి చాలా వరాలు ఇచ్చారు. నీ భర్త శివుని నేత్రాగ్నిలో కాలి బూడిదయ్యి అనంకుడు అని పేరు పొందుతాడు. నీకు మాత్రం పూర్వరూపంలోనే కనిపిస్తూ నీతో కలిసి ఉంటాడని వరం ఇచ్చి మళ్ళీ ఇలా అన్నారు. రతి, మదనుడు పూర్వజన్మలో సుందరుడనే మహారాజు. అతనికి అప్పుడు కూడా నువ్వే భార్యవు. అప్పుడు నువ్వు రజస్వలవైనా ఆ ధర్మాలు పాటించకపోవడం చేత నీకు ఇలాంటి దుఃఖం కలిగింది. కాబట్టి వైశాఖ మాసంలో గంగా స్నానం చేసి శ్రీ వైశాఖ మాధవ స్వామిని పూజించు. పూజానంతరం విష్ణు కథలను శ్రద్ధగా శ్రవణం చేయి అని చెప్పి రతికి అశూన్యశయన వ్రతం చేసే విధానాన్ని బోధించి దేవతలు వెళ్ళిపోయారు. రతీదేవి దుఃఖాన్ని దిగమింగుకొని సూర్యుడు మేషరాశిలోకి వచ్చాక వైశాఖ మాసంలో వైశాఖ మాస వ్రతాన్ని ఆచరిస్తూ అశూన్యశయన వ్రతం కూడా చేసింది. ఆ వ్రతం చేసిన ప్రభావం వల్ల ఆమెకు భర్త కళ్ళ ముందు ప్రత్యక్షమైనాడు. ఆమె పూర్వంలాగే భర్తతో సుఖంగా ఉంటుంది. పూర్వజన్మలో ఇతడు సుందరుడుగా ఉన్నప్పుడు విష్ణుదేవుని ప్రీతి కోసం వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించలేదు, దాన ధర్మాలు కూడా చేయలేదు. అందుచే మన్మధుడు విష్ణుదేవునికి కుమారుడుగా పుట్టినప్పటికీ శివుని నేత్రాగ్నికి భస్మమైపోయాడు. శ్రీహరి కుమారుడికే వైశాఖ వ్రతం చేయని దోషం చేత ఇటువంటి స్థితి వచ్చిందంటే ఇంకా సామాన్యుల మాట చెప్పేదేముంది. కాబట్టి ఇహపరలోక సుఖాలను కోరే వారందరూ ఈ వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించాలి అంటూ శృతదేవుడు తర్వాత కథను ఇలా వినిపించాడు. వైశాఖ పురాణం 11వ అధ్యాయం సమాప్తం. వైశాఖ పురాణము 12వ అధ్యాయం కుమారస్వామి జననం. పరమశివుడు మన్మధుడిని భస్మం చేసిన తర్వాత అదృశ్యుడైపోయాడు. అది చూసిన పార్వతి మూర్ఛపోయింది. తెలివి వచ్చాక ఏం చేయాలో తోచనిదైపోయింది. అప్పుడు ఆ స్థితిలో ఉన్న పార్వతిని తండ్రి హిమవంతుడు వచ్చి ఇంటికి తీసుకుపోయాడు. పార్వతి త్రిలోకనాథుడు మృత్యుంజయుడు అయిన పరమేశ్వరుడే తనకు భర్త కావాలని కోరుకుంది. అతనిని భర్తగా పొందాలంటే తపస్సు ఒక్కటే సాధనం అనుకుంది. తపస్సు చేయడానికి వెళుతుంటే తల్లి, తండ్రి మొదలైన వారు సుకుమారివైన నువ్వు తపస్సు చేయలేవంటూ నివారించబోయారు. కానీ పార్వతి ఎవరి మాట వినక తపస్సుకు బయలుదేరింది.
గంగా తీరంలో ఒక మహాలింగాన్ని చేసి పెట్టుకొని ఉపవాసాలు చేస్తూ తలను జడలుగా ముడివేసుకొని కొన్ని సంవత్సరాల పాటు పార్వతి తపస్సు చేసింది. కొంతకాలం అయ్యాక శివుడు ఆమెను పరీక్షించాలనుకుని ఒక బ్రహ్మచారి వేషంతో అక్కడికి వచ్చాడు. పార్వతి శివుణ్ణి భర్తగా కోరి తపస్సు చేస్తుందని తెలుసుకొని పరిహాసం చేశాడు. శివుణ్ణి నిందించాడు. ఆయన స్వరూపాన్ని వికృతంగా వర్ణించాడు. ఎన్ని చేసినా ఆమె మనస్సు శివుణ్ణే కోరుకుంటుందని గ్రహించి నిజరూపంతో ప్రత్యక్షమైనాడు. ఆమె కోరిన వరాన్ని ప్రసాదించాడు. పార్వతి సంతోషించింది. శివుడు అప్పుడు సప్తమహర్షులను తలుచుకున్నాడు. వెంటనే సప్తమహర్షులు అరుంధతీదేవితో సహా శివుని ఎదుట నిలిచారు. శివుడు వారిని గౌరవించి, మీరు వెళ్ళి పార్వతిని నాకిచ్చి పెళ్లి చేయమని హిమవంతుణ్ణి అడిగి రమ్మన్నాడు. వారు శివుని ఆజ్ఞను శిరసా వహించి తమ తేజస్సుతో దిక్కులను ప్రకాశింపజేస్తూ ఆకాశ మార్గాన హిమవంతుని రాజధాని అయిన ఉషధీప్రస్థపురానికి వెళ్ళారు. హిమవంతుడు వారిని చూసి ఎదురు వెళ్ళి ఆహ్వానించి ఇంటిలోకి తీసుకుని వచ్చి పూజించాడు. వారిని పీఠాల మీద కూర్చోబెట్టి, మీరు నా ఇంటికి రావడం మేఘాలు లేని వర్షంలా చాలా సంతోషం కలిగించింది. నేను ధన్యుణ్ణి అయినాను. మీ వంటి మహర్షులు నా ఇంటికి రావడం నేను చేసిన తపస్సుల ఫలం. తమకు నా వల్ల కాగల పని ఏమున్నదో ఆజ్ఞాపించండి, తప్పకుండా చేస్తాను అన్నాడు. హిమవంతుడు ఋషుల మాటలు విని, మహర్షులారా, నా కుమార్తె పార్వతి శివుని భర్తగా కోరి గంగా తీరంలో తపస్సు చేయడానికి వెళ్ళింది. పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవడం నా కుమార్తెకు ఇష్టమే అని దీన్ని బట్టి తెలుస్తుంది కదా. మాకు కూడా ఈ వివాహం ఇష్టమే. అందుచేత నేను పార్వతిని జగదీశ్వరుడవైన ఈశ్వరునికిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ పరమశివునితో చెప్పండి అంటూ వారి మర్యాదలన్నీ చేశాడు. సప్తమహర్షులు అతను దీవించి 3 రోజుల తర్వాత 4వ నాడు వివాహ ముహూర్తము అని చెప్పి బయలుదేరారు. హిమవంతుడు ఈ వివాహ మంగళ కార్యాన్ని మీ చేతుల మీదుగా నిర్వహించాలని ప్రార్థించి సెలవు తీసుకున్నాడు. సప్తర్షులు శివుని దగ్గరకు వెళ్ళి అతనికి శుభవార్తను వినిపించారు. లక్ష్మీదేవి మొదలైన దేవతా స్త్రీలు, నారాయణుడు మొదలైన దేవతలు, మునులు అందరూ శివపార్వతుల వివాహ మహోత్సవాన్ని చూడడానికి వచ్చారు. సర్వదేవతలు, దేవతా స్త్రీలు, ప్రమదగణాలు వెంట వస్తుండగా కళ్యాణ శివుడు తన వృషభ వాహనానికి బయలుదేరాడు. ముందు మంగళ వాయిద్యాలతో, మునుల వేద స్వస్తి వచనాలతో సమస్త పరివారంతో పరమేశ్వరుడు హిమవంతుని రాజధాని అయిన ఉషధీప్రస్థానికి వచ్చాడు. హిమవంతుడు వారినందరినీ సాధారణంగా ఆహ్వానించి విడుదలలో దింపి తగిన మర్యాదలు చేశాడు. శుభగ్రహ వీక్షణం కలిగిన ఒక శుభముహూర్తంలో ఉమాదేవిని శంకరునికిచ్చి వైభవంగా వివాహం జరిపించారు. వారి కళ్యాణం లోకాలకే పెద్ద పండుగ అయింది. వివాహ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత శంకరుడు అత్తవారింట్లో కొంతకాలం ఉండి పగటి వేళల సకల సంపదలు గల మామగారింట్లోనూ, రాత్రి వేళల సరస్సుల తీరాలలో పూలతోనూ కాయలతోనూ మనోహరంగా ఉండే ఉద్యానవనాలతోనూ ప్రకృతి సౌందర్యాలతోనూ ప్రకాశించే పర్వత అరణ్యాలలోనూ పార్వతితో కలిసి విహరిస్తూ ఆనందంగా గడిపాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఇంద్రుడి శాసనాన్ని బట్టి పూర్వకాలంలో స్త్రీ పురుషుల మొదటి సమాగమంలో ఏర్పడిన గర్భం 2వ సమాగమంలో జారిపోయేది. అందుచేత ఒక రోజున గౌరీశంకరుల సమాగమంలో ఏర్పడిన గర్భం కూడా మరునాటి సమాగమంలో స్రవించిపోయేది. ఈ విధంగా పార్వతికి కలిగిన గర్భం నిలవడం లేదు. పార్వతి గర్భాన శివతేజస్సుతో పుట్టే కుమారుడు తారకాసురుణ్ణి సంహరిస్తాడని ఎదురుచూస్తున్న దేవతల ఆశలన్నీ నిరాశలైపోతున్నాయి. దేవతలు తారకాసురుణ్ణి వల్ల పడే బాధలకు అంతం కనిపించడం లేదు. దేవతలంతా ఒకచోట సమావేశమైనారు. పార్వతీ పరమేశ్వరులు నిత్యము దాంపత్య సుఖాభిలాషతో విహరిస్తున్నారు. పార్వతికి గర్భం నిలవడం లేదు. శివుడు పార్వతితో కలియకుండా కొన్నాళ్ళు అవరోధం కలిగించాలి. ఇందుకు అగ్నిదేవుడే సమర్థుడు అంటూ అగ్నిదేవుణ్ణి పిలిచి, అభివాహన, నీవు దేవతలకు ముఖం లాంటి వాడవు. అగ్నిముఖావై దేవః అని శృతి. నీ వల్లనే దేవతలంతా సుఖంగా బ్రతుకుతున్నారు. కాబట్టి నీ వారైన దేవతలకు నువ్వు ఒక ఉపకారం చేయాలి. ఉమాశంకర్లు విహరించే చోటుకు వెళ్ళి వాళ్ళ సంగమానికి మధ్యలో ఆటంకం కలిగించు. అలా చేస్తేనే పార్వతీదేవికి గర్భం నిలుస్తుంది. నిన్ను చూచి పార్వతి సిగ్గుపడి దూరంగా తొలగిపోతుంది. వారికి తిరిగి సంగమం కలిగే అవకాశం లేకుండా వ్యవహారం నడుపు.
అంటే ఏవో వేదాంత విషయాలను ప్రస్తావించి ప్రశ్నలు వేస్తూ శివుణ్ణి పార్వతీ సంగమానికి దూరంగా ఉంచు. శివుడు నీ సందేహాలు తీరుస్తూ పార్వతికి దూరంగా ఉంటాడు. దానితో పార్వతికి గర్భం నిలుస్తుంది, కుమారుడు జన్మిస్తాడు, తారకాసురుణ్ణి సంహరిస్తాడు. మనమంతా బాధల నుండి విముక్తి పొంది సుఖపడవచ్చు అని అగ్నిని ప్రార్థించారు. అగ్నిదేవుడు అంగీకరించి గౌరీశంకరులు లోకాన్ని మరచి విహరిస్తున్న సమయంలో శివుని వీర్యం జారడానికి ముందే అక్కడ అగ్ని ప్రత్యక్షమైనాడు. పార్వతి అగ్నిని చూసి సిగ్గుపడి చాటుకు పారిపోయింది. ఈశ్వరుడు అగ్నిని చూసి కోపంతో మా సంగమానికి మధ్యలో అవాంతరం కలిగించి మా ఆనందాన్ని పాడు చేశావు, అందువలన నా వీర్యాన్ని నువ్వే భరించాలి అంటూ తన వీర్యాన్ని అగ్నిలో విసర్జించాడు. అగ్ని అంతటి వాడికి కూడా శివుని వీర్యం భరించడం కష్టమైపోయింది. దేవతల దగ్గరికి వెళ్ళి విషయమంతా చెప్పాడు. దేవతలు విని శివవీర్యం లభించినందుకు సంతోషించారు. కానీ దాని నుండి కుమారుడు ఎలా జన్మిస్తాడో అర్థం కాక విచారంలో పడిపోయారు. అగ్నిలో పడ్డ శివుని వీర్యం క్రమంగా పిండంగా మారిపోతుంది, పెరుగుతుంది. అగ్ని భయపడి దేవతలకు చెప్పాడు. వారు కూడా అగ్నికి గర్భం వస్తే అతడు ప్రసవించడం ఎలాగా అని ఆలోచిస్తుండగా బృహస్పతి వచ్చి, గంగాదేవి కూడా శివుని భార్యయే కదా, అగ్ని తనలో ఉన్న శివవీర్యాన్ని గంగను ప్రార్థించి ఆమెలో విసర్జిస్తే సమస్య తీరిపోతుందని సలహా చెప్పాడు. దేవతలు అగ్నిని తీసుకొని గంగాదేవి వద్దకు వెళ్ళి ప్రార్థించారు. ఆమె దేవతలకు వచ్చిన సమస్యను తీర్చడానికి ఒప్పుకుంది. అగ్నిదేవుడు గంగలో శివవీర్యాన్ని విడిచాడు. గంగాదేవి కొన్నాళ్ళు భరించింది, కానీ ఎక్కువ కాలం భరించలేకపోయింది. తన ఒడ్డున మొలిచిన రెల్లు దుబ్బలలో ఆ వీర్యాన్ని విడిచిపెట్టేసింది. ఆ వీర్యం 6 భాగాలై ఆ 6 రెల్లు దుబ్బలలో ఉండిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు చూసి ఆ వీర్యం అలా వృధాగా పోకూడదని దానిని ఒకటిగా చేసి కుమారుడుగా రూపొందించాలని భావించి షట్కృత్తికలను 6 మునికన్యలను అక్కడికి పంపించాడు. వారు వచ్చి ఆ రుద్రవీర్యంను ఒకచోటికి చేర్చగా 6 ముఖాలు కలిగిన కుమారుడు ఒకడు పుట్టినాడు. వాడు ఏడుస్తుండగా ఆ మునికన్యలు పాలిచ్చి వాడి ఆకలి తీర్చారు. కుమారుడు వారి దగ్గరే పెరుగుతున్నాడు. ఒకనాడు పార్వతీ శంకరులు శుభవాహనం మీదెక్కి శ్రీశైలానికి పోతుండగా కుమారస్వామి ఉన్న ప్రదేశానికి వచ్చేసరికి పార్వతీదేవి గుండెలు చనుబాలతో తడిసిపోయి, పార్వతి ఇదేం వింత అని ఆశ్చర్యపడి ఆ విషయం పక్కనే ఉన్న తన భర్తకు చెప్పింది. అప్పుడు శివుడు ఆమెతో, పార్వతి, నీకు గుర్తుందా, మన వివాహమైన కొత్తలో మనం అరణ్యాలలోనూ నదీ తీరాలలోనూ విహరించేవాళ్ళం. ఒక రోజున మనం ఇద్దరం కలిసి ఉండగా అగ్ని వచ్చి మన ఏకాంతానికి భంగం చేశాడు. అప్పుడు నువ్వు అతన్ని చూసి సిగ్గుపడి చాటుకు తప్పుకున్నావు. అప్పుడు నా తేజస్సు జారడానికి సిద్ధంగా ఉంది. అగ్ని వచ్చి మన ఏకాంతాన్ని చెడగొట్టాడనే కోపంతో నా వీర్యాన్ని అగ్నిలో విడిచాను. అతడు దానిని భరించలేక దేవతల సలహా మీద గంగానదిలో వదిలిపెట్టాడు. గంగానది కూడా నా తేజస్సును భరించలేక రెల్లు పొదలలో విడిచిపెట్టింది. 6 భాగాలుగా ఉన్న ఆ తేజస్సును ఒకటిగా చేశారు షట్కృత్తికలు. ఆ తేజస్సే కుమారుడిగా రూపుకట్టింది. అతడున్న చోటికి ఇప్పుడు మనం వచ్చాం. అతడు నీ పుత్రుడు కాబట్టే నీ స్తనాలు పాలను స్రవించాయి. నా తేజస్సు వలన పుట్టినవాడితడు. విష్ణువంతటి పరాక్రమవంతుడు. నువ్వు వీని దగ్గరికి తీసుకొని రక్షించు. వీని వల్ల నీకు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అని చెప్పగానే పార్వతి ఆ బాలుని తీసుకొని ఒళ్ళో పెట్టుకొని తన క్షీరధారలతో వాని ఆకలి తీర్చింది. భర్త చెప్పిన మాటలతో ఆ పిల్లవాని మీద పుత్రవాత్సల్యం పెరిగింది ఆమెకు. ఆ పిల్లవాడే కుమారస్వామి, కార్తికేయుడు. పార్వతి ఆ పిల్లవానితో కైలాసానికి వెళ్ళి వానిని అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది. శృతకీర్తి, ప్రభు, నీకు కుమారస్వామి కథ చెప్పాను. ఈ కథను చదివిన వారు, విన్నవారు పుత్ర పౌత్రాభివృద్ధిని పొంది ఆనందిస్తారు. మన్మధుడు శివుని మీద బాణప్రయోగం చేసి భస్మమైన మరుసటి జన్మలో వైశాఖ వ్రతం చేసి పూర్వం కంటే కూడా గొప్పవాడే శ్రీకృష్ణుడంత వానికి కొడుకుగా జన్మించాడు. వైశాఖ వ్రతం సర్వ పాపాలను హరిస్తుంది, వైధవ్యాన్ని కలిగించదు. స్త్రీలకు భర్త లేకపోయినా, పురుషులకు భార్య లేకపోయినా ఆ స్థితిని వైధవ్యం అంటారు. ఈ వ్రతం చేసి రతీదేవి తిరిగి భర్తను సంపాదించుకుంది. మదనుడు ఈ వ్రతం చేసి తిరిగి తన రతీదేవిని పొందగలిగాడు. విశాఖుడు అంటే కుమారస్వామి.
వైశాఖ వ్రతం కుమారస్వామికి కూడా ప్రీతికరమైనది. విష్ణుమూర్తికి కుమారస్వామికి కూడా ప్రీతికరమైన ఈ వైశాఖ మాస వ్రతం అఖండ పుణ్యఫలాలను ప్రసాదిస్తుంది. ఇతర సమయాలలో ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని దానాలు చేసినా ఫలితం ఎంతో చెప్పలేము. కానీ వైశాఖ మాస వ్రతం చేస్తే మాత్రం అన్ని ధర్మాలు దానాలు చేసిన పుణ్యం కలుగుతుంది. భార్యాపుత్రులతోనూ సకల సంపదలతోనూ సుఖంగా జీవిస్తూ శ్రీహరి అనుగ్రహాన్ని పొందుతారు. వైశాఖ పురాణం 12వ అధ్యాయం సమాప్తం. వైశాఖ పురాణం 13వ అధ్యాయం అశూన్య శయన వ్రతం. నారదుడు రాజైన అంబరీషునితో ఇలా చెప్పాడు. శృతదేవుడు చెప్పినది విని శృతకీర్తి మహాత్మ మన్మథుని భార్య రతీదేవికి దేవతలు అశూన్య శయన వ్రతాన్ని గురించి చెప్పగా ఆమె ఆ వ్రతాన్ని ఆచరించిందని మీరు చెప్పినారు కదా. నాకు ఆ వ్రత విధానము, ఆ వ్రత నియమాలు, దానాలు, పూజాఫలము అన్నిటినీ గురించి దయచేసి చెప్పండి అని కోరినాడు. అప్పుడు శృతదేవుడు ఇలా చెప్పాడు. రాజేంద్ర విను. ఈ అశూన్య శయన వ్రతం సర్వ పాపాలని హరిస్తుంది. పూర్వము ఈ వ్రతాన్ని విష్ణుమూర్తి తన భార్య అయిన లక్ష్మీదేవికి చెప్పాడు. ఈ వ్రతం చేస్తే లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడై సమస్త పాపాలను పోగొట్టి శుభం కలిగిస్తాడు. కొత్తగా పెళ్లి అయిన దంపతులు ఈ వ్రతం చేస్తే ఉత్తమమైన గృహస్థ జీవితాన్ని, సర్వ సంపదల్ని పొందుతారు. ఈ వ్రతాన్ని 4 మాసాల నియమంతో 1 సంవత్సరం పాటు చేయవలసి ఉంటుంది. మొదట దీనిని శ్రావణ శుద్ధ విధియ నాడు ప్రారంభించాలి. ఈ వ్రతం చేసేవారు హవిష్యాన్నాన్ని, నెయ్యి వేసి వండిన అత్తెసరు అన్నం, పాయసాన్ని మాత్రమే భుజించాలి. లక్ష్మీదేవితో కూడిన శ్రీ మహావిష్ణువును 4 నెలలు పూజించాలి. పారణ చేసే రోజున చతుర్విధములైన భక్ష్య, భోజ్య, చోష్య, లేహ రూపములైన పదార్థాలను వండి నైవేద్యం పెట్టాలి. ఈ 4 నెలలు బంగారంతో లేదా వెండితో లక్ష్మీనారాయణ ప్రతిమలను చేయించి పట్టుబట్ట కట్టి తులసీమాలలతో వాసన గల తెల్లని పూలతో పూజించాలి. పరుపుతో కూడిన మంచాలు, వస్త్రాలు దానమియ్యాలి. బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. దంపతి పూజలు చేయాలి. అష్టాక్షరీ మంత్రంతో హోమం చేయాలి. తర్వాత మార్గశిర శుద్ధ విధియ నాడు మొదలుపెట్టి మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం అనే 4 నెలల్లో 2వ విడత పూజలు చేయాలి. లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుని ప్రతిమలు చేయించి వాటిని పూజించాలి. పైన చెప్పిన నియమాలన్నింటినీ పాటిస్తూ చైత్ర శుద్ధ పాడ్యమి నాడు విష్ణు గాయత్రితో హోమాలు, దానాలు, బ్రాహ్మణ భోజనాలు అన్నీ జరిపించాలి. ఆ తర్వాత చైత్రశుద్ధ విధియ నాడు 3వ విడత వ్రతం ఆరంభించాలి. రుక్మిణీ సహితుడైన శ్రీకృష్ణుని ప్రతిమను చేయించి ఈ 4 నెలలు పూజించాలి. వ్రత నియమాలన్నీ పాటించాలి. ఈ శ్రీకృష్ణుని ఎర్రని పూలతో పూజించాలి. 4 నెలల పూజ తర్వాత మరలా శ్రావణ శుద్ధ పాడ్యమి నాడు పురుష సూక్త మంత్రాలతో హోమము, దాన ధర్మాలు అయిన తర్వాత పంచామృతాలను, పాయసాన్ని, నేతితో వండిన బూరెలను స్వామికి నివేదన చేయాలి. కేశవాది నామాలతో 12 బ్రాహ్మణులను వస్త్రాలంకారతో పూజించి ఒక్కొక్కరికి 12 బూరెలు దానమివ్వాలి. ఆ బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. దక్షిణలు ఇవ్వాలి. అన్నీ అయిన తర్వాత ఒక మంచం మీద పరుపు వేసి కంచు చెంబును దాని మీద పెట్టి సర్వాలంకారాలతో మెరుస్తున్న రుక్మిణీ సహిత కృష్ణమూర్తి ప్రతిమను కలశం మీద ఉంచి పూజ చేయించిన బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. దానం ఇచ్చేటప్పుడు ఈ మంత్రం చెప్పాలి. లక్ష్మ్యా అశూన్య శయనం యథా తవ జనార్దన శయ్యా మమాప్యశూన్య స్యాత్ దానేన నేన కేశవ నీ శయ్య లక్ష్మీదేవితో ఎప్పుడు ఎలా నిండుగా ఉంటుందో అలాగే ఈ శయ్యా దానం చేత నా శయ్య కూడా నా భార్యతో నిండుగా ఉండేటట్లు అనుగ్రహించు. ఈ వ్రతాన్ని భార్య లేని పురుషుడైనా, భర్త లేని స్త్రీ అయినా చేయవచ్చు. దంపతులైన వారు ముఖ్యంగా చేయవలసిందే. కాబట్టి ఓ శృతకీర్తి, నువ్వు కోరినట్లుగా ఈ వ్రత విధానం చెప్పాను. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని యథావిధిగా చేస్తారో వారికి సంసార సౌఖ్యాలన్నీ సమకూరుతాయి. చివరికి మోక్షం లభిస్తుంది అని శృతదేవుడు చెప్పిన తర్వాత రాజు ఆ మునితో ఇలా అన్నాడు. ఆర్య, వైశాఖ మాస వ్రతంలో పొడుగు దానాన్ని గురించి వినాలని ఉంది, చెప్పమని అడిగాడు. వైశాఖ పురాణం 13వ అధ్యాయం సమాప్తం.
వైశాఖ పురాణం 14వ అధ్యాయం. ఛత్రదాన మహిమ. శృతదేవముని శృతకీర్తితో ఇలా చెప్పాడు. వైశాఖ మాసంలో ఎండకు సర్వప్రాణులు తప్పించిపోతాయి. వాటికి నీడను కానీ గొడుగును కానీ ఇచ్చిన వారి పుణ్యం ఇంత అని చెప్పశక్యం కాదు. కృతయుగంలో జరిగిన ఒక కథ చెబుతాను విను. పూర్వం ఒక కృతయుగంలో వంగదేశాన్ని సుకేతుడనే రాజు పాలించేవాడు. అతనికి హేమాంగదుడనే కుమారుడు ఉన్నాడు. కుమారునికి రాజ్యం అప్పగించి సుకేతుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఒకనాడు హేమాంగదుడు అడవికి వేటకు వెళ్ళి ప్రజల్ని బాధించే క్రూర జంతువుల్ని చంపి అలసిపోయాడు. సమీపంలో ఉన్న ఆశ్రమానికి వెళ్ళాడు. అది శతర్చిషులనే మునుల ఆశ్రమం. అక్కడ ఉన్న మునులంతా ప్రపంచాన్ని మరచి నిశ్చలమైన తపోదీక్షలో మునిగి ఉన్నారు. రాజు వారిని పిలిచాడు. వారు పలకలేదు. రాజుకి కోపం వచ్చింది. మునులను చంపడానికి సిద్ధమవుతుంటే శిష్యులు కొంతమంది అక్కడికి వచ్చి, వారు మా గురువులు తపోనిష్టలో ఉన్నారు. వారు నిన్ను చూడలేదు కాబట్టి గౌరవించలేదు. అలాంటి వారి మీద కోపగించకూడదని హితం చెప్పారు. హేమాంగదుడు వారితో, పోనీ మీరైనా నాకు అతిథి మర్యాదలు చేయవచ్చును కదా అన్నాడు. దానికి వారు, మేము భిక్షాన్నం తినేవాళ్ళం. మీకు ఆతిథ్యం ఇవ్వడానికి మా గురువుల ఆజ్ఞ లేదు. అందుచేత మీకు ఆతిథ్యం ఇవ్వలేమన్నారు. రాజు, మీరు మేమిచ్చే అగ్రహారాలు అనుభవిస్తూ కూడా ఇలా అనడం కృతజ్ఞత అవుతుంది. మిమ్మల్ని శిక్షించినా దోషం లేదంటూ అలసట మీద వచ్చిన కోపావేశంతో వారి మీద బాణాలు ప్రయోగించి కొంతమందిని చంపేశాడు. కొంతమంది శిష్యులు పారిపోయారు. రాజుగారి భటులు ఆశ్రమాన్ని చిందరమందర చేసి వెళ్ళిపోయారు. హేమాంగదుడు తన రాజధానికి వెళ్ళిపోయాడు. సుకేతువు తన కుమారుడు చేసిన బ్రాహ్మణ హింసను గురించి విని కొడుకుతో, ఇలాంటి అధర్మం చేసిన నువ్వు దేశానికి రాజుగా ఉండకూడదంటూ దేశం నుంచి వెళ్ళగొట్టాడు. హేమాంగదుడు అడవులలో బ్రహ్మహత్యా పాతకం వల్ల స్థిరత్వం లేకుండా తిరుగుతూ కిరాతకులతో కలిసి జీవిస్తూ కిరాత వృత్తిలో 28 సంవత్సరాలు గడిపాడు. వైశాఖ మాసంలో ఒక రోజున త్రివ్రతుడనే ముని ఆ అడవిలో ప్రయాణం చేస్తూ ఎండవేడికి తట్టుకోలేక దాహంతో బాధపడుతూ ఒకచోట మూర్ఛపోయాడు. హేమాంగదుడు ఆ మునిని చూసి జాలిపడి మోదుగ ఆకులు తెచ్చి అతనికి కప్పి తన చంకలోని అనపకాయ బుర్రలోని నీళ్లు ముఖాన చల్లి సేద తీర్చాడు. అతడు చేసిన ఉపచారాలతో ఆ ముని తేరుకొని లేచి సొరకాయ బుర్రలోని మంచినీళ్లు త్రాగి ఆ మోదుగాకులను కప్పుకొని తన ప్రయాణం కొనసాగించాడు. హేమాంగదుడు వైశాఖ వ్రతం చేయకపోయినా మునిని చూసి జాలిపడి మోదుగాకుల గొడుగునిచ్చి మంచినీళ్ళిచ్చి వైశాఖ పూజా ధర్మాలు నెరవేర్చడం చేత అతడు చేసిన బ్రహ్మహత్యా పాతకంతో సహా అన్ని పాపాలు నశించాయి. కొంతకాలానికి హేమాంగదుడికి రోగం వచ్చి ప్రాణాలు పోయే స్థితి వచ్చింది. భయంకర ఆకారంతో యమదూతలు వచ్చి అతనిని తీసుకుపోబోయారు. మునికి గొడిగిచ్చి మంచినీళ్ళు ఇచ్చిన పుణ్యం చేత జగద్రక్షకుడైన శ్రీమన్నారాయణుడు గుర్తురాగా అతన్ని దీనంగా ప్రార్థించాడు. దయామూర్తి అయిన నారాయణుడు వెంటనే విశ్వక్సేనుని పిలిచి, నువ్వు వెళ్ళి హేమాంగదుని యమదూతల బారి నుండి రక్షించు. అతడు తెలియక చేసిన వైశాఖ వ్రత ధర్మాలు పాటించి నాకు చాలా ఇష్టడైనాడు. అతనిని తండ్రి దగ్గరకు చేర్చి, ఇంతకు పూర్వం నీ కొడుకు ఎన్ని పాపాలు చేసినా ఒక మునికి మోదుగాకుల గొడుగునిచ్చి మంచినీళ్ళిచ్చి కాపాడి వైశాఖ మాస వ్రతం చేసి పవిత్రుడైనాడు. దాని ప్రభావం వలన ఇతడు పరమ పవిత్రుడు, చిరంజీవి కూడా అయినాడు. ఇతన్ని స్వీకరించి తిరిగి రాజుగా చేయమని నా మాటగా సుకేతునికి చెప్పు అంటూ విష్ణుమూర్తి విశ్వక్సేనుని పంపించాడు. మాధవుని ఆజ్ఞ ప్రకారం విశ్వక్సేనుడు హేమాంగదుడి దగ్గరకు వచ్చి యమదూతలకి విషయం చెప్పి వారిని పంపివేశాడు. తర్వాత హేమాంగదుని సుకేతువు దగ్గరికి వచ్చి చేర్చి విష్ణుదేవుడు చెప్పిన మాటలను వినిపించి హేమాంగదుని అప్పగించాడు. సుకేతువు చాలా సంతోషించి విశ్వక్సేనుని పూజించి తన పుత్రుడిని శ్రీహరి ఆజ్ఞ ప్రకారం స్వీకరించాడు. సుకేతుడు హేమాంగదునికి రాజ్యం ఇచ్చి తాను భార్యతో పాటు అడవులకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. విశ్వక్సేనుడు వారినందరినీ దీవించి విష్ణులోకానికి వెళ్ళిపోయాడు. హేమాంగదుడు మహారాజైన తరువాత వైశాఖ మాస వ్రత మహత్యాన్ని తెలుసుకొని ప్రతి సంవత్సరము వైశాఖ వ్రతము దానికి సంబంధించిన దాన ధర్మాలు చేస్తూ శ్రీ మహావిష్ణువు ప్రీతికి పాత్రుడైనాడు. క్రమంగా బ్రహ్మజ్ఞానం గలవాడవై ధర్మగుణం గలవాడై
యజ్ఞయాగాదులన్నింటినో భగవత్ ప్రీతి కోసం చేసి పుత్ర పౌత్రాది సర్వసంపదలతో తులతూగుతూ చాలా కాలం రాజ్యపాలన చేసి చివరికి విష్ణు సాన్నిధ్యానికి చేరుకున్నాడు. శృతకీర్తి భూపాల, వైశాఖ ధర్మాలు సాటిలేనివి. వీటిని తెలిసి ఆచరించిన, తెలియక ఆచరించిన ధర్మార్థ కామమోక్షాలను ప్రసాదిస్తాయి అని శృతకీర్తికి శృతదేవుడు చెప్పాడని నారదుడు అంబరీషునితో అన్నాడు. వైశాఖ పురాణం 14వ అధ్యాయం సమాప్తం. వైశాఖ పురాణం 15వ అధ్యాయం వైశాఖ వ్రతమహత్యం. నారద మహాముని అంబరీషునికి వైశాఖ మాస వ్రతమహత్యాన్ని గురించి ఈ విధంగా చెప్పాడు. రాజా, శృతదేవమునిని శృతకీర్తి ఇలా అడిగాడు. వైశాఖ వ్రత ధర్మాలు సులభంగా చేయదగినవి, విష్ణువునకు ప్రీతిని కలిగించేవి, చాలా పుణ్యాన్ని ఇచ్చేవి. ధర్మార్థ కామమోక్షాలనే 4 పురుషార్థాలను సాధించి పెట్టేవి కదా. ఈ ధర్మాలన్నీ వేద సమ్మతాలు, శాశ్వతాలు అయినప్పటికీ లోకంలో ఎందుకు వ్యాపించలేదు? రాజస తామస ధర్మాలు ఎక్కువ ధన వ్యయంతోనూ ప్రయాసతోనూ సాధించదగ్గవి. అవి ఎందుకు చాలా ప్రసిద్ధికెక్కాయి? కొందరు మాఘమాసాన్ని, మరికొందరు కార్తీక మాసాన్ని, ఇంకా కొందరు చాతుర్మాస్యాలను ఉత్తమమైనవిగా పొగుడుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతున్నదో నాకు చెప్పండి అని అడిగాడు. శృతదేవుడు ఇలా చెప్పడం సాగించాడు. రాజా, ఇతర ధర్మాలకింత ప్రసిద్ధి కలిగి వైశాఖ ధర్మాలకెందుకు ప్రసిద్ధి రాలేదో చెబుతున్నాను విను. లోకంలో చాలామంది పుత్ర పౌత్రాదుల్ని, సంపదల్ని, ఇహలోకంలో భోగాల్ని కోరుకుంటారు. వీరంతా రాజస తామస గుణాలు కలిగిన వారు. కొందరు స్వర్గసుఖాలను ఆపేక్షించి యజ్ఞయాగాదులు చేయడానికి పూనుకుంటారు. నిజానికి ఆ క్రియలన్నీ వ్యయ ప్రయాసలతో కూడినవి. అయితే ఏమి? స్వర్గంలో నివసించే భాగ్యం లభిస్తుందనే ఆశతో శ్రమపడుతున్నారు. వీటి వెలుగు కొంతకాలమే అని వారు గ్రహించరు. శాశ్వత ఆనందాన్నిచ్చే మోక్ష సామ్రాజ్యాన్ని పొందడానికి ఎవ్వరూ ప్రయత్నించడం లేదు. కొంతమంది జనులు క్షుద్రమైన ప్రయోజనాలను ఆశించి కామ్యకర్మలు కష్టమైనా చేస్తున్నారు. అందుకే రాజస తామస ధర్మాలు లోకంలో వ్యాప్తి నంది సాత్విక ధర్మాలు వెనుకబడ్డాయి. సాత్విక కర్మలు అంటే నిష్కామంగా చేసేవి, కోరికలతో చేసేవి కావు. వీటి ఫలం మోక్ష సౌఖ్యమే. మాయలో పడిన రాజస తామస స్వభావాలకు స్వభావులందరికీ కూడా ఈ రహస్యం తెలియదు. కోరిన కోరికలు తీరితే అదే చాలనుకుంటారు. ఆ కోరికలు తీరడం కోసం చేసే కర్మల ఫలితాలు అంతటితో ఆగిపోతాయి. వైశాఖ ధర్మాలకు రాజస తామస గుణాలు అంటవు, కేవలం సాత్వికాలు. అందుకే అవి అంత ప్రచారంలోకి రాలేదు. అందుకు కారణమైన కథ చెబుతాను విను. పూర్వము కీర్తిమంతుడనే రాజు కాశీ రాజ్యాన్ని ఏలుతున్నాడు. అతడు ఇక్ష్వాకు వంశస్థులలో గొప్పవాడు. నృగమహారాజు కొడుకు అతడు. బ్రహ్మజ్ఞాని, కీర్తిమంతుడు, కామక్రోధాదులు ఎరుగనివాడు. వైశాఖ మాసంలో అతడు ఒకనాడు వేటకని అడవికి వెళ్ళి వశిష్ఠ మహర్షి ఆశ్రమ ప్రాంతానికి వెళ్ళాడు. వశిష్ఠ మహర్షి శిష్యులంతా వైశాఖ వ్రతాన్ని పాటిస్తున్నారు. కొందరు చలివేంద్రాలు, మరికొందరు నీడనిచ్చే చెట్లు కింద అరుగులు ఏర్పాటు చేస్తున్నారు. మార్గస్థులను చెట్ల నీడల్లో కూర్చోబెట్టి విసనకర్రతో విసురుతున్నారు. చెరుకు పానకాలు, పళ్ళు, మంచి గంధాలు ఇస్తున్నారు. ఎండవేళల్లో గొడుగులు ఇస్తున్నారు. సాయంకాలం చల్లని పానకాలు, తాంబూలాలు, పచ్చకర్పూరం అందిస్తున్నారు. చెట్ల క్రింద మండపాలలోను వాకిళ్లలోను ఇసుక పోసి నీళ్లు చల్లి అతిథులు కూర్చోవడానికి సదుపాయంగా చేస్తున్నారు. రాజు వారిని చూసి ఈ ఏర్పాట్లన్నీ ఏమిటని అడిగాడు. వారు రాజుతో ఇవన్నీ వైశాఖ మాసంలో ఆచరించే ధర్మాలని, ఇవి పుణ్యం పురుషార్థం కలిగిస్తాయని గురువులైన వశిష్ఠుల వారి ఆదేశంతో చేస్తున్నామని, ఇంకా వివరాలు కావాలంటే వశిష్ఠుల వారిని అడిగి తెలుసుకోవచ్చని చెప్పారు. రాజు వశిష్ఠాశ్రమంలోకి వెళ్ళి మహర్షికి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. వశిష్ఠుడు రాజపరివారాన్ని అతిథి మర్యాదలతో ఆదరించాడు. అప్పుడు రాజు మహర్షితో, వశిష్ఠ మహర్షి, మార్గమధ్యంలో మీ శిష్యులు మార్గస్థులకు చేస్తున్న అతిథి మర్యాదలు, ఉపచారాలు నాకు చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఇలా ఎందుకు చేస్తున్నారని మీ శిష్యులను అడిగాను. వారు మా గురువుగారి ఆజ్ఞతో ఈ పనులు చేస్తున్నామని వివరాలు కావాలంటే తమనే అడిగి తెలుసుకోమన్నారు. నేను వేటాడి అలసిపోయి ఉపచారాలను ఆశించే పరిస్థితిలో ఉన్నాను. అప్పుడు మీ శిష్యులు చేసిన సేవలు
నాకెంతో ఆనందాన్ని, తృప్తిని కలిగించాయి గురుదేవ. తాము బ్రహ్మర్షులలో మొదటివారు, ధర్మాలన్నీ తెలిసిన వారు నేను మీ శిష్యుడను. నన్ను కరుణించి ఈ విశేషాలన్నీ చెప్పండి అని అడిగాడు. వశిష్ఠుడు రాజు వినయ విధేయతలకు, ధర్మ జిజ్ఞాసకు సంతోషించి ఇలా చెప్పాడు. రాజా, నీ ధార్మిక బుద్ధి ప్రశంసించదగినది. విష్ణు ప్రీతిని కలిగించే ధర్మాలు తెలుసుకోవడంలో ఆసక్తి కలగడం అనేది సామాన్య విషయం కాదు. వైశాఖ ధర్మాలను వింటే పాపాలన్నీ నశిస్తాయి. ఇతర ధర్మాల కంటే ఇవి చాలా గొప్పవి. అన్ని ధర్మాలు ఆచరించిన, దానాలు చేసిన, వైశాఖ మాస వ్రతం చేయకపోతే వారు మాధవానుగ్రహాన్ని పొందలేరు. వైశాఖ మాస వ్రతాన్ని చేయని వారు ఎంత ఉన్నత వంశంలో జన్మించిన వారైనా నీచకులంలో పుట్టిన వారిగానే భావించబడతారు. జగన్నాథుడైన శ్రీపతి వైశాఖ మాస వ్రతం ఆచరించే వారి సర్వపాపాలు పోగొట్టి పునీతుల్ని